హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సంపద వినాయక రియల్ ఎస్టేట్ గ్రూప్ సభ్యులందరికీ కూడా మనం ప్రతి సైట్ ఎక్కడైతే చూసామో ఆ సైట్ తాలూకా విషయాలు ముందుగా తెలుసుకోవాలి. తర్వాత మనకి కొనే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మనకి సైట్ తాలూకా డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరైతే సైట్ కాగితాలు అడిగారో వాళ్ళకి రేటు ఇష్టమయ్యి ఒకసారి సిట్టింగ్లో కూర్చున్న తర్వాత డైరెక్ట్గా పేపర్స్ వానర్ టు వానర్, బయ్యరు సెల్లరు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత డాక్యుమెంట్ డైరెక్ట్గా సైట్ గల ఓనర్స్తో ఇప్పించడం అవుతుంది. చాలామంది మాకు షెడ్యూల్ పెట్టండి అంటారు, సైటు చూడరు, అలాగా సైట్ తాలూకా డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోరు. సైట్ లొకేషన్ పెట్టండి, సైట్ తాలూకా పేపర్స్ పెట్టండి. ముందు ఫిజికల్గా మనం సైట్లో అడుగు పెట్టిన తర్వాత సైట్ తాలూకా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత దానికి ఏమైనా డిస్ట్రిబ్యూట్ ఉందా లేకపోతే డైరెక్ట్గా ఏమైనా ప్రాబ్లం లేకుండా ఉందా అని తెలుసుకున్న తర్వాత సైట్ తాలూకా విషయాలు తెలుసుకున్న తర్వాత మనం డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా సైట్ గల ఓనర్స్తో కల్పించి మాట్లాడించి ఒకసారి కాన్ కాల్లో కానీ లేకపోతే డైరెక్ట్గా మాట్లాడటం కానీ జరగాలి. నెక్స్ట్ చాలామంది తెలియక చాలామంది షెడ్యూల్ పెట్టండి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు మన సంపద వినాయక రియల్ ఎస్టేట్లో చాలామంది వీడియోస్ ఎక్కువ పెడుతున్నారు. దయచేసి తగ్గించి పెట్టవలసిందిగా కోరుతున్నాం. షార్ట్ వీడియోస్, ఫోటోలు లిమిటెడ్గా పెట్టండి. దయచేసి ఇతర గ్రూపులను ఇట్లు పెట్టకండి. పెట్టించో వారి నెంబర్ని తొలగించబడను. ఇట్లు సంపద వినాయక రియల్ ఎస్టేట్ గ్రూప్ అడ్మిన్ సన్నీ.